ఈరోజు జరిగే ఉపాధ్యాయ దినోత్సవానికి విచ్చేసినటువంటి అతిథి వర్మ సార్, మినర్వా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ గారు డివిఎస్ రాజు రమేష్ గారు, అకాడమిక్ డైరెక్టర్ అవినాష్ సార్, అలాగే 21x5 విద్యా చంద్రశేఖర్ గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. అయితే ముందుగా ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యా వ్యవస్థకు అధ్యాపకులే మూల స్తంభాలు. విద్యాలయాలు, పరికరాలు, పుస్తకాలు ఎన్నున్నా వీరందరికన్నా మహోన్నతమైన స్థానము ఉపాధ్యాయుడిది. తల్లి, తండ్రి, దైవం వీరందరికన్నా ఉన్నత స్థానం పొందగలిగిన భాగ్యశాలి ఉపాధ్యాయుడు. కబీర్ గారి మాటల్లో తన ఇష్ట దైవము, గురువు ఇద్దరు ఒక్కసారిగా ఎదురైతే ముందుగా గురువుకే నమస్కరిస్తాను అని ఆయన మాటల్లో చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మనకు కనిపించకుండా మనల్ని కాపాడుతున్న దైవం కన్నా మన ముందు ఉంటూ అనునిత్యము మనకి మార్గదర్శకత్వం వహిస్తున్న గురువే గొప్పవారిని, గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పారు. గుడిలో దేవుడికి మొక్కులు తీర్చినప్పుడు వరాలు ఇస్తారో లేదో తెలియదు కానీ బడిలో ఉన్న గురువులు మాత్రము ఏమీ ఆశించకుండా విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు. అమ్మా నాన్నలు జన్మనిస్తే గురువులు మంచి జీవితాన్ని ఇస్తున్నారు. మరి నిరుపేద కుటుంబంలో జన్మించి విద్యలో అసమానమైన ప్రతిభను కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని జీవితంగా భావించి ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సెప్టెంబర్ 5 మనం అందరం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకము. సో మరొక్కసారి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వర్మ సార్ను, అలాగే ఫౌండర్ సార్ను ఫెలిసిటేషన్ కి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురు